విరిసిన మొగరా బలచిన సిగురా చిరుగాలి వినరా విరిసిన మొగరా బలచిన సిగురా చిరుగాలి వినరా కమని కలలేవో కనరా విరిసిన మొగరా బలచిన సిగురా విరిసిన మొగరా వలచిన సిగురా విరిసిన మొగరా వలచిన సిగురా చిరుగాలి వినరా కమ్మని కలలేవో కనరా నెల మీద కాముని సుఖం కానరా నది ఒట్టున సదేదో చెయ్యను వాన చినుకుల వచ్చే పొంగిపోవును నది ఒడ్డున్న సడి ఏదో చెయ్యును విరిసిన మొగర వలచిన సిగ్గుర చిరుగాలి వినరా విరిసిన మొగర వలచిన సిగ్గుర చిరుగాలి వినరా గమని కలలేవో కనరా గమని కలలేవో కనరా నీలవేణి కాముని సుఖం కనవా వాన చినుకు వచ్చి పొంగిపోవను నింగిలోనా నింగిలోని మేఘమల నేల తాకునా నింగిలునా మేఘమాల నేల తాకునా విరిసిన మొగర వలచిన సిగుర చిరుగాలి వినరా విరిసిన మొగర వలచిన సిగురా చిరుగాలై వినరా చిరుగాలై వినరా చిరుగాలై వినరా వాన చినుకు వచ్చి పొంగిపోవును నది ఒట్టున సడి ఏదో చెయ్యను నింగిలోన మేఘమాల నేల తాకునా వాన చినుకు వచ్చి పొంగిపోవును 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 నింగిలోన మేఘమాల నేల తాకునా నింగిలోన మేఘమాల నేల తాకునా నేల తాకునా నేల తాకునా హలో నేను సన్నీ జోసఫ్ డాక్టర్ గారు నాకు తెలుసు నేను మీ హాస్పిటల్కి చాలాసార్లు వచ్చాను మీరు ఎన్ఆర్ఐయా? అవును. మీరు మిస్సెస్ రీనా సన్నీ జోసఫా? అవును, ఈవిడ నా వైఫ్. మా వైఫ్ డెలివరీ అటెండ్ చేసింది కూడా ఈవిడే. బాస్ ఎక్కడా? పొద్దున్న ఏదో టెన్షన్లో ఉన్నప్పుడు నేను అతనికి పరిచయం అయ్యాను. స్టమక్ క్లియర్ చేసుకోవడానికి వెళ్ళారులేండి. మీరు ఒంటరిగా వచ్చారా? బతకడం కోసమే తినాలని మా ఆవిడ చాలాసార్లు చెప్తూ ఉంటుంది. అంటే మీరు మా కేటగిరీ అనే చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్.
ఇండియన్ బ్రేక్ఫాస్ట్, కేరళ బ్రేక్ఫాస్ట్. జస్ట్ 5 minutes. ఇంకొక ఆయన వస్తున్నారు. ఓకే సార్, అలాగే. అన్నీ కామనే. ఏం తిందావు? ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఈ ఊరికి వచ్చినా ఇక్కడే తింటాను. అయితే సాయంకాలం కూడా ఇక్కడికే వద్దాం. షవర్మా తప్ప ఇంకేమైనా. ఇప్పుడే ఫ్రీగా ఉంది. షవర్మా తప్ప ఏం తినడానికైనా నేను సిద్ధం. ఆర్డర్ చేయండి. ఆ బాధ్యత మన కొత్త ఫ్రెండ్ దగ్గర వదిలేశాను. మంచి పని చేశావు. రుచికరమైన భోజనం కోసం ఎన్నో ఏళ్ళుగా మేము తిరుగుతూనే ఉన్నాం. ఒక చికెన్ కి ఫ్రై. మేము ఫస్ట్ టైం వచ్చాం. చపాతీ అందరికి. నాకు ఒక ఫిష్ ఫ్రై తీసుకురండి. బాగా డీప్ ఫ్రై చేయండి. ట్రావెల్ చేస్తున్నప్పుడే రుచి యొక్క ప్రత్యేకత, ప్రశాంతత ఏంటో తెలుస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది. మీకు విషయం తెలుసా? ఒకే ఫుడ్ ని ఒక్కో షెఫ్ చేస్తున్నప్పుడు ఒక్కో టేస్ట్ ఉంటుంది. అవును, ఒక్కొక్కరి చేతి రుచి. ఇక్కడున్న చెఫ్కి అది ఎక్కువే ఉంది. థ్యాంక్ గాడ్. అంటే మేము కరెక్ట్ చోటుకే వచ్చాం. అవును. టాయిలెట్లో నిద్రపోయే అవస్థ నాకు ఈ ట్రావెలింగ్ లో ఎదురైంది. సూపర్. ఇది ఖచ్చితంగా నాటుకోడే. అద్భుతంగా చేశారు. టేస్ట్ గానే ఉంది, కానీ ఇది నాటుకోడి మాత్రం కాదు. లేదు, నాటుకోడే. నేను ఇతనితో నా ప్రయాణం మొదలుపెట్టి ఎన్నేళ్లైందో తెలుసా? కానీ ఒక్కోసారి ఇలా చేస్తూ ఉంటారు. సందీప్, మీరు కుక్క మాంసం తిన్నారా? ఒక నాగాలాండ్ టూర్కి ఈయన కూడా నాతో పాటు వచ్చారు. కొంచెం పులుపు అనిపించింది, కానీ టేస్ట్ అదిరిపోయింది. బాగా తృప్తిగా తిన్నాం. చివరికి కుక్క మాంసం అని తెలిసిన తర్వాత తిన్నదానికన్నా వాంతే ఎక్కువ చేసుకున్నాం. అది జ్ఞాపకం చేయకండి. ప్రతి దాన్ని మనం ఆస్వాదిస్తూ తినాలి. అది యాటిట్యూడ్ యొక్క సమస్య. కావాలంటే చూడండి, ఇక్కడ భోజనం వడ్డించేటప్పుడు అందులో బల్లో బొద్దింక వచ్చిందనుకోండి, అందరూ గొడవ చేస్తారు. కానీ చైనాలో ఒక బజార్లో ఇక్కడ చెనక్కాయలు, కార్న్ఫ్లెక్స్ ని వేపినట్టుగా ఇంకా మసాలా బాగా యాడ్ చేసి చక్కగా వేపి పెడతారు. చూస్తే నోరూరిపోతుంది. ఏమైంది? ఏం లేదు, మీరు తింటూ ఉండండి. సూపర్. దుమ్ము కూడా సాఫ్ట్ గా ఉంది. సరేగాని ఇంతకీ ఆయనకి ఏమైంది? ఏమవుతుంది? కుక్క మాంసం, బల్లి మాంసం ఇలా చెప్తూ ఉంటే తినేదంతా బయటికి రాదా ఏంటి? ఛా! ఏంటో వీరి బాధ. ఏమైంది సార్? ఎందుకు వాళ్ళు అలా తినకుండా వెళ్ళిపోయారు? ఫుడ్లో ఏదైనా ప్రాబ్లమా? నో, ఫుడ్ అంతా పర్ఫెక్ట్ గా ఉంది. ఇదంతా యాటిట్యూడ్ వల్ల వచ్చే సమస్య. కుక్క మాంసం టేస్ట్ గురించి వాళ్ళకి చెప్పాను. ఏంటి కుక్క మాంసం? బాస్ ఇంతే, అప్పుడప్పుడు ఇలా ఇరిటేట్ చేస్తుంటారు. కోప్పడి మన నుంచి దూరంగా వెళ్ళిపోరు ఆయన. నేను లేచి వెళ్ళటానికి ఏదైనా కారణం చెప్పాలే అనుకుంటూ ఉన్నాను. భోజనం మీద విరక్తి కలిగింది. బాసు కూడా ఇదే అభిప్రాయం. కానీ నాతో పాటు తింటారు. ఒకరు తప్ప అన్నిటినీ ఏదో చెప్తూ ఉంటారు. ఏంటిది? తెలుసు కదా, ఆ అమ్మాయి గురించి అంటున్నాను. అదిగో మాటల్లోనే వస్తున్నారు. బాగా ఇబ్బంది పెట్టానా? అలాంటిదేం లేదు సార్. బాధ పెట్టానని నాకు తెలుసు. దాన్ని కాంపన్సేట్ చేయాలనుకుంటున్నా. ఎక్కడా? మీరు టేస్ట్ చేయని ఒక టేస్ట్. ప్రయాణం కొంచెం దూరంగానే ఉంటుంది. ఏమంటారు? రెడీగా? వై నాట్? వెళ్దాం. ఏంటది? ఇంతవరకు మాకు తెలియని టేస్టు. ఉంది, కాకపోతే రివర్స్లో వెళ్ళబోతున్నాం. పెద్ద పెద్ద హోటళ్ళన్నీ వదిలేసి రోడ్డు పక్కనే ఉన్న గుడిసెలోకి వెళ్ళాలి. ఇది కథ, కవిత? నేను ఊరికే మాట వరుసకి చెప్పడం లేదు. ఒక మనిషి జీవితంలో తినాల్సిన ఒక ఆహారం. కానీ అది మనం నేల మీద కూర్చొనే తినాలి. అలాంటి ఒక చోటు ఉందంటే ఏ గుహలోకైనా వెళ్ళొచ్చు. మీరొస్తారా? ఆ ప్రదేశం ఎక్కడుంది? 10 ఏళ్ళు ఉన్నప్పుడు నేను అక్కడికెళ్ళాను. వెళ్ళి కనిపెట్టి చూద్దాం. మీకేం సమస్య లేదుగా? నో ప్రాబ్లం, వెళ్ళి చేరుకుంటే చాలు. అది నేను చూసుకుంటాను. సందీప్ తీసుకో. వెళదామా? వెళ్దాం.
నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. అలాంటి సూపర్ ఫిగర్ రూమ్ లోపలికి వస్తూ ఉంటే ఎందుకు అక్కడి నుంచి పారిపోయారు? భయమే, ఎన్నో ఏళ్ళు తిరుగుతూ చూస్తూ ఉన్నాను కదా. నీకు తెలుసా, చల్లగా వేడిగా ఉండే లాస్ వేగాస్ క్యాసినోలో యాంజెలో జూలీ బర్త్డే సూట్ లో డాన్స్ చేయటం చూస్తూ ఉంటే బాస్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవారు. అది అందరికీ తెలుసున్న నిజమే కదా. యాంజెలీనా జోలీ ఏంటి బర్త్డే పార్టీనా? ఏంటి బాస్ ఇది? కానీ బాస్ ఎప్పుడు ఆ ఫిలిపైన్ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత అంటే ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఓ, బాస్నే మైమర్పించేలా ఫిలిప్పీన్స్ లో అమ్మాయిలున్నారా? అలా ప్రవర్తిస్తే పర్వాలేదే ఏం బాస్, కానీ జరిగింది రేపు కాదు. మరి అదొక పెద్ద కథ, అవునా బాస్? ఆ కథ మీరు చెప్తారా లేక? అదేమంత గొప్ప ఇంట్రెస్టింగ్ కదని నాకు అనిపించట్లేదు. ఈ రోజు మనకేదైనా ఐడియా దొరకాలి కదా. నేను చెప్పిన దాంట్లో తప్పేం లేదు కదా. చెప్పడం వల్ల నీకేదైనా సంతోషం ఉంటుందంటే నువ్వే చెప్పు. దాన్ని ముగించి నీ కథ కూడా ఇలాగే వేగంగా చెప్పాలి. ఆ ఫిలిప్పైన్స్ అమ్మాయికి బాస్కి ఉన్న లింక్ గురించి చెప్తావా? చాలా దూరం వెళ్తున్నాం కదా, మనకి టైం పాస్ అవుతుంది. 18 ఏళ్ల వయసులో బాస్ దుబాయ్ అనే పెద్ద నగరానికి వెళ్లి చేరుకున్నారు. సందీప్, నాకు 13 ఏళ్ల వయసప్పుడు మా అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ తర్వాత నేను మా మామయ్య గారింట్లో ఉన్నాను. అప్పుడు ఊరు తిరిగి ఆహార రుచులన్నీ తెలుసుకున్నాను. తోట పని, చిన్న చిన్న పనులు చేస్తున్నప్పుడే అది జరిగింది. బెల్ట్తో బాగా దెబ్బలు తిన్నాలే. ఇలా చేస్తున్నా నన్ను చూసి మామయ్య దుబాయ్కి పంపించాడు. అప్పుడే మీ మావయ్యకి మంచి బుద్ధి వచ్చిందనుకుంటాను. ఏయ్, అది సస్పెన్స్. ఈ దుబాయ్లో ఫిలిప్పైన్ అమ్మాయి మన బాసుకి క్లోజ్గా బాగా దగ్గరైంది. తన వయసు ఎంత? నేను రావచ్చా? మీరు ఎక్కడికి వెళ్ళాలి? డోంట్ వరీ, వెళ్ళే దారిలో దిగిపోతాను. రాత్రి అయింది, క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఈ కారులో మేము 3 ఉన్నాం. నీకు ఓకే అంటే వచ్చి కూర్చో. మీరు నన్ను ఏం చేయరని నాకు చాలా బాగా తెలుసు. అసలే రోజులు బాగలేవు, చూసుకోండి. రేప్ జరిగినా కూడా పర్వాలేదు, మాట్లాడి టైం వేస్ట్ చేయకండి. కరెక్టేనా? సిగరెట్ కావాలా? నో థ్యాంక్స్. ఓకే. సందీప్, ఏంటి బాస్? మీరు కిందకి దిగండి. స్మోక్ చేసే ఒక ఆడది, సైలెంట్గా ఉండే 3 మగాళ్ళు. ఏంటి వేళాకుళమా? లేదు, ఫ్యాక్ట్ చెప్పాను. ఆడవాళ్ళు చేసే కొన్ని పనుల వల్ల మగవాళ్ళు సైలెంట్ అవుతారు. సి, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీ 3 అన్కంఫర్టబుల్గా ఉన్నారు. అది నీకు అలా అనిపిస్తోంది? నో, అదే నిజం. మీరు వచ్చేటప్పుడు నేను చూశాను, ఎంతో జాలీగా ఉన్నారు. మీరా అని నన్ను చూడగానే అందరూ సైలెంట్ అయిపోయారు. మనిషి మాంసం తినడం గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఏమైంది బాస్? ఏమైంది బాస్? అడ్డంగా ఏదో వచ్చినట్టు అనిపించింది. నేను మనిషి మాంసం తినలేదు, కానీ చాలా మందిని చంపేశాను. ఒకసారి కాదు, చాలా సార్లు. అది కంటిన్యూగా జరగడం వల్ల ఇప్పుడు పట్టించుకోవడం లేదు. యూ మీన్ అబార్షన్? యా.
ఇక్కడ భోంచేద్దామా? వద్దొద్దు, ఇక్కడ పార్సల్ తీసుకుని ఇంకెక్కడైనా కూర్చొని తిందాం. నేను వెళ్ళి తీసుకుంటా. ఏమైనా స్పెషల్ ఉన్నాయేమో చూస్తాను. మీకు స్పెషల్గా ఏమైనా కావాలా? సారీ, ఇంతకీ నీ పేరేంటి? మీరా? మీకు తినడానికి ఏమైనా కావాలా? నో థ్యాంక్స్. మనందరికీ కలిసి తీసుకోండి. ఓకే. నువ్వు బాస్ని బాగా ఇరిటేట్ చేస్తున్నావు. నేనా? ఎందుకని? మిమ్మల్ని చూడకముందు మేము అదే మాట్లాడుకుంటున్నాం. క్యానబల్ ఉమెన్ గురించా? దాని గురించి నేను కూడా తెలుసుకోవచ్చా? దానికేంటి, చెప్తాం. బాసు దుబాయ్లోనే ఉండేవారు. ఆ అరేబియన్ ఇంట్లో బాసుకి ఒక బ్రహ్మాండమైన బహుమతి దొరికింది. అనాథైన ఇతన్ని ఎన్నో రోజులు బానిసగా ఉంచుకున్న వీళ్ళ మామ ప్రాయశ్చిత్తం చేసుకున్నాడని బాస్ తప్పుగా అనుకున్నాడు. ఈయనకి పెద్దగా పనేమీ ఉండేది కాదు, కానీ మంచి భోజనం పెట్టేవాళ్లు. ఇలా సంతోషంగా జీవితం గడుస్తూ ఉంటే అప్పుడే ఫిలిప్పైన్ నుంచి వచ్చిన ఒక అమ్మాయిని బాస్ చూశాడు. భాష బాగా తెలియపోయినా ఇద్దరూ త్వరగానే సెట్ అయిపోయారు. దానికి భాష అవసరం లేదు కదా. తర్వాత ఏం జరుగుతుంది? మామూలే. ఆయన అమ్మాయి రూమ్కి వెళ్ళాడు. ఆ అమ్మాయి రూమ్కా? భలేవరే. ఆ తర్వాత? ఆమె క్లీన్గా వచ్చి నిలబడింది. తర్వాత ఏం జరుగుతుంది? బాస్ వీళ్ళనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాడు ఆ హోటల్ వాడు. ఏమైంది? గత 40-50 రోజులుగా ఇక్కడ 6 టూరిస్టుల్ని హత్య చేశారట. చివరి హత్య నిన్న జరిగిందంట. హత్యలు ఎలా జరిగాయో తెలియడం లేదా? ఎవరికీ ఏది లాస్ కాలేదు. దాన్ని బట్టి దొంగతనం కోసం హత్య చేయలేదని తేలింది. అంతేకాకుండా చనిపోయిన వాళ్ళందరూ మగవాళ్లే కదా? సార్ సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ సూపర్. అవునవును. మీరే ఇక్కడుందే ఇది బయటికి తీయచ్చా అని ఆలోచించాను. ఎంతో బాధాకరమైన విషయం నా మనసులో ఉంది. దీన్ని తాగేటప్పుడు అవన్నీ మర్చిపోతాను. బట్ లేదు చచ్చా, మేమేం ఫీల్ అవ్వలేదు. మీరా? అదేమీ సమస్య. అందరి భర్తలకు కూడా అదే సమస్య. ఎక్కడో ప్రశాంతంగా కూర్చొని తాగనవ్వట్లేదు. మీరొచ్చాకే ఈ ప్రదేశం అంతా గుమగుమలాడిపోతోంది. ఎస్ మ్యాజిక్ స్మెల్. రియల్లీ?
అయితే మీ అందరికీ అనుభవం ఉందన్నమాట. చాలా సంతోషం. బాస్ మీకొద్దా? అది నిద్రపోయాక సమస్య. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పనే లేదు. నోరు మూసుకొని తింటావా? నీకిష్టమైతే నువ్వు కూడా మాతో కలవచ్చు. జీవితాంతం తిరుగుతూనే ఉండొచ్చు అంటున్నారు. పద. ఏంటిది ఇంత వెయిట్గా ఉంది? ఊరి దేవుడా, ఇదెప్పుడు జరిగింది? ఏమైంది? ఇప్పుడు ఏం చేయాలి? నాకేదో కీడు శంకిస్తోంది. దేవుడా, అయితే నైట్ ట్రావెల్ వద్దు బాస్. కరెక్ట్గా చెప్పారు సార్. మనం ఇక్కడే స్టే చేద్దాం. అవును, అదే మంచిది. గ్లూతో అతికించడానికి ప్రయత్నిస్తున్నారు పాపం. వాళ్ళెక్కడా? నిద్రపోవడానికి వెళ్ళారు ఆ చెరువు పక్కన. మీరు నిద్రపోలేదా? నువ్వు నాతో పాటు రాకూడదని అనుకుంటున్నట్టున్నావు. నువ్వు మెలుకుతో ఉండేటట్లయితే మనం కొంతసేపు మాట్లాడుకుందామా? మీరు ఫాలో చేసి వెళ్ళిన ఆ ఫిలిపైన్ అమ్మాయికి ఏమైందో నేను తెలుసుకోవచ్చా? కమాన్, నాకు ఒక బీర్ తీసుకురండి. యాక్చువల్గా నేను మిమ్మల్ని ఎగతాళి చేయకూడదు. మనందరం ఒకే కేటగిరీ కదా. ప్రేమ పిచ్చివాళ్ళం. నేను నా గురించి చెప్పనా? మా అమ్మ కూడా నాలాగే తిరుగుతూ ఉండేది. ఆవిడ చాలా కష్టాలు పడింది. తినడానికి తిండి కూడా ఉండేది కాదు. నిద్ర రాకుండా నేను ఏడ్చేటప్పుడు తను కూడా నాతో పాటు ఏడ్చేది. ఆ సమయంలో ఎంతో అందంగా ఉండే ఒక ఆయన వచ్చారు. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది. రెడ్ పోల్కా డాట్స్ ఉండే ఫ్రాక్ నా కోసం తీసుకొచ్చారు. అప్పుడు అమ్మ చాలా ఏడ్చింది. ఆయనతో నన్ను పంపించేశారు. నాన్నగారు ఏం మాట్లాడలేదు.
తర్వాత తర్వాత ఏముంది, ఎప్పట్లాగానే మేమొకటయ్యాం. I was on cloud 9 those days. Then others came. చివరిగా నేనేమని చెప్పాలి? నా జీవితం అలాగే మారిపోయింది. ఎవరూ లేని నేను వీధి వీధి తిరగడం మొదలుపెట్టాను. వీధి వీధి తిరిగే రెడ్ లైట్. అమ్మలానే కూతురు మారిపోయింది. మనిషి ఒంటి విలువేంటో నాకు చాలా బాగా తెలుసు, కానీ ఎప్పుడు తినలేదు. అవును, ఆ ఫిలిపైన్ అమ్మాయి గురించి చెప్పనేలేదు. తనని చూసిన వెంటనే నా గొంతు ఎండిపోయినట్టయింది. తను వయసులో నాకన్నా పెద్దది, నాకు అనుభవం లేదు. అది న్యాచురలేగా. నాకు బాగా దాహం వేసింది. వెంటనే డైనింగ్ రూమ్కి వచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను. తర్వాత భయపడి పారిపోయాను. ఏమైంది? 2 తళ్ళున్నాయి. ఒకటి చైనా వాడిది, ఇంకొకటి నీగ్రో వాడిది. బాడీ తను తినేసింది. నాకు అదే జరగాల్సింది. అన్ని చోట్ల అమ్మాయిలనే కదా తిని ఉమ్మేస్తున్నారు, ఒకటైనా మగవాళ్ళని తినదే. గ్రేట్. ఆ తర్వాత తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆవిడ్ని పంపిందే మా మావయ్య. సో నిన్ను తనకి అమ్మేశారు. అప్పటి నుంచి మీరు అమ్మాయిల్ని చూస్తేనే భయపడుతున్నారు. అలా అంటే మీరు మీ జీవితం తలుచుకొని భయపడుతున్నారని అర్థం. కానీ మీ భయాన్ని నేను పోగొడతాను. My son.
ఇక మీకు అమ్మాయిలంటే భయం ఉండదు. కానీ సుఖాన్నిచ్చే యంత్రంలా మాత్రం చూడకండి. ఏమైంది బాస్? నువ్విప్పుడు నన్ను మైసేనని పిలిచావా? ఎందుకని? ఎందుకని నాకు తెలీదు. సరే గాని నిన్న రాత్రి జరిగిందంతా నేను చూశాను. దానికి నేనేమివ్వాలి? నువ్వెప్పుడు వినలేదా? బెస్ట్గా ఉండేది ప్రపంచంలో ఎప్పుడు ఫ్రీయే. దానికి సంబంధించిన నా పార్ట్నర్ని నేనే ఎంచుకుంటాను. అలాగంటే నేను నీతో రానన్నాను. నాకు నువ్వే కావాలంటే? సన్నీ, బలవంతం చేయకు. ఫ్రీగా వెళ్ళి ఒక వాక్ చేసిరా. ఇప్పుడు బాస్, మనం ఉన్న చోటు ఇదే. ఇక్కడి నుంచి సుమారు 10-20 కిలోమీటర్ల లోపలే ఒక టౌన్షిప్ ఉంది. అది చాలా చిన్నది, కానీ అక్కడ బ్రేక్ఫాస్ట్కి మంచి ఫుడ్ దొరుకుతుంది. బాస్ బాస్, ఇదిగో ఈ దారిలో వెళ్ళాలి. ఓకే. నాకొద్దు. అలా చెప్పకండి. ఇవ్వండి, తీసుకోండి, కాల్చండి. మీరు ఇక్కడే ఉంటారని అందరూ అన్నారు, కానీ ఇంత దూరం వచ్చేసారు. మమ్మల్ని డిసప్పాయింట్ చేయకండి. రేపు చెయ్యొచ్చు. నాకు సహాయానికి మనిషి కావాలి, వంట వస్తువులు కూడా కావాలి. ఉప్పు, పసుపొడి, కారపొడి, మిరపకాయలు, ఇంగువ, జీలకర్ర, ఆవాలు, పట్ట, లవంగ, జాజిపత్రి, ఏలక్కాయలు, కొబ్బరి ముక్క, వెల్లుల్లిపాయలు, చిన్నుల్లిపాయలు, పెద్దుల్లిపాయలు. అయితే చేపలక్కర్లేదా? ఈ చెరువు నుంచి తీసుకుందాం. మీరు తీసుకొచ్చే చేపలు ఎంత శుభ్రంగా ఉండవు. స్టార్ హోటల్స్ లో అంతా దాని ఖరీదు, దాని రుచి గురించే చూస్తారు. అవన్నీ ఎంత పాతవో తెలుసా మీకు? వాటిలో ఎన్ని విష పదార్థాలు కలుపుతారో తెలుసా మీకు? అవును, కానీ ఇదంతా మన కళ్ళ ముందే వండుతారు. మన కన్నెదురుగుండా జరిగేది అంతా మన నమ్మకమే. తీసుకోండి.
బాస్ మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు. సూపర్గా ఉంది, నిజంగా చెప్తున్నాను. దీన్ని గనక నేను టేస్ట్ చేయకుండా ఉండుంటే నా జీవితమే వేస్ట్ అయి ఉండేది. ముందు తినండి. మీకు ఇది తినాలనిపించలేదా? నాకు అన్నీ ఒకేలా ఉంటాయి. అలాగే ఉంటుంది. వద్దని తప్పుకుంటున్నావా? ఆకలుంది. ఎన్నో దేశాలు, ఎన్నో వంటలు, కానీ ఇంత టేస్ట్గా ఎక్కడా లేదు. ఎస్ ఇంతకన్నా రుచిగా మేము ఎక్కడా తినలేమనుకుంటాను. అవును, తింటే అది హ్యూమన్ బాడీ అయ్యి ఉండాలి. ఏమన్నా? అదేంటంటే కొంతమంది అలా చెప్తే విన్నాను. అవి తింటారు. అది ఎంతమంది తెలుసు?
దేశానికి ఏమయ్యింది? పొగ, నుసి, దగ్గు. పొగ త్రాగితే భారీ మూల్యం చెల్లించాల్సొస్తుంది. పొగ త్రాగడం మీ ఆరోగ్యానికి హానికరం. మీకే కాదు, మీ కుటుంబానికి కూడా. పొగ త్రాగితే భారీ మూల్యం చెల్లించాల్సుంటుంది. తీసుకోండి. వద్దొద్దు, ఏమీ వద్దు. వద్దనకండి, దయచేసి తీసుకోండి. ఇకపై మీరిక్కడికి రాకుండా ఉంటే అదే నాకు చాలు. నేను ముందే చెప్పానుగా దారిలో దిగిపోతానని. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఊర్లో ఎక్కడైనా? నో థ్యాంక్స్. మెట్రో సిటీని చూసి చూసి విసుగు పుట్టేసింది. కానీ నువ్వు రావయ్యా, తన అవసరం తీరిపోయింది, వెళ్తూ అన్నట్టుంది. దట్స్ ట్రూ. కానీ అది మీరనుకున్నట్టుగా కాదు. ఒక అమ్మాయి ఒంట్లో సుఖాన్ని మాత్రమే వెతికే మీలాంటి మగవాళ్లకి మనసులో మీరేమనుకుంటున్నారో నాకు బాగా తెలుసు. మీలాంటి ఎంతో మందిని నా జీవితంలో నేను చూశాను. ఇప్పుడది అలవాటైపోయింది. నేను ఏం చేసినా గాని నన్ను వదిలిపెట్టని కొన్ని విషయాలు నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. అవి మర్చిపోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా జీవితాన్ని జీవించలేనా అని బాధపడుతున్నాను. ఒక సిగరెట్ ఇవ్వు. ప్లీజ్. బాయ్. బాయ్. జీవితం అనేది ఒక ముగింపు లేని ప్రయాణం. చాలామంది లక్ష్యం అందులోనే ఉంటుంది. కొన్ని సమయాల్లో అది నెరవేరదు. ఇప్పుడు మనం నిస్పృహ చెందుతాం. దీని తీర్పు ఏమిటా అని ఆలోచిస్తాం. జీవితం మీద కూడా విరక్తి వస్తుంది. అప్పుడే అధైర్యపడకూడదు. మనం దేన్ని నమ్మకూడదు. చావు అనేది తప్పకుండా ఉంటుంది. ఎల్లవేళ్ల మంచిగా జరుగుతుందని మనం ఎప్పుడు ఎదురు చూడకూడదు. మనిషి ప్రయాణంలో అంతం లేని జీవితం అనేది మనం తెలుసుకోవాల్సిన నగ్న సత్యం. ఆ అమ్మాయి చెప్పింది నాకేమీ అర్థం కాలేదు. ఆ స్మెల్ నేను మర్చిపోలేకపోతున్నాను. అది పర్ఫ్యూమ్ వల్ల కాదు. మీరేమనుకుంటున్నారు? ఈ వాసన తన్నదే. హలో. హలో మీరా, నువ్వు
ఇంకా అక్కడే ఉన్నావా? ఎందుకు? మీరా, ఆ చిన్న స్టాచ్యూ నీ దగ్గరే ఉందా? నాకది కావాలి. నువ్వెక్కడున్నావో చెప్పు, మేమే అక్కడికి వస్తాం. అవును, కృష్ణన్ మీరా నా చేతిలోనే ఉంది. కానీ హలో మీరా, హలో హలో మీరా, హలో 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 మీరా, మీరా, హలో హలో. నువ్వు వెళ్లే దారిలో ఇంకొక మీరా కనిపిస్తే తనని చంపేయి. తనేమంది? దారిలో నీకు ఇంకో మీరా కనిపిస్తే తన్ని చంపేయంది. ఏంటి చంపేయందా? ఛ, నేను ఈ మీరాను అర్థం చేసుకోలేకపోతున్నాను. కానీ బాస్కి అర్థం ఏంటుంది? అవును కదా బాస్? ఎస్, నేను తన్ని అర్థం చేసుకోగలుగుతున్నాను. ఖచ్చితంగా సన్నీ అభిప్రాయంతో మ్యాచ్ అవుతుంది అనుకుంటున్నాను. ఆమె వ్యభిచారి అంటానికి ఎటువంటి సందేహం లేదు. కానీ 13 ఏళ్ల వయసులో ఆవిడ్ని వృత్తిలోకి దించింది ఎవరో కాదు, మనం జీవిస్తున్న ఈ సొసైటీయే. సరే, ఆమె కొన్ని విషయాలు చెప్పింది కదా మీతో, ఏంటవి? వాటి గురించి చెప్తున్నప్పుడు మీనా కళ్ళు చెమర్చాయి. జాలి లేని మనుషులు ఇంతవరకు అనుభవించాలనుకున్న వాళ్లే తన దగ్గరకు వచ్చారు. కానీ తనకు కావాల్సింది ఎవరో ఒకరు తన మనసుని అర్థం చేసుకోవాలన్నది. అలాంటి వాడి కోసమే తను ఎదురు చూస్తోంది, అలాంటి వాడి కోసం తప్పిస్తోంది. నేనది అర్థం చేసుకోగలుగుతున్నాను. తను ప్రేమను వెతుకుతోంది. ఈ సంవత్సరంలోనే ఇది బ్రహ్మాండమైన జోకు. బాస్, మనం ఒక వ్యభిచారి గురించి మాట్లాడుతూ ఉన్నాం. అయిండొచ్చు, కానీ తను నాకిచ్చింది ఒక ఆడదాని దగ్గర నుంచి వచ్చే సుఖాన్ని మాత్రమే కాదు, అందులో ఒక ప్రేమ, అభిమానం, ఇంకా ఏవేవో ఉన్నాయి. నేను తనతో సంతోషంగా ఉన్న సమయంలో నన్ను మైసన్ అని కూడా పిలిచింది. ఆ సమయంలో తను ఎందుకలా పిలిచిందో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత నేను తన భావాలని అర్థం చేసుకోగలిగాను, తన ఆవేదన్ని అర్థం చేసుకోగలిగాను, తనకి తోడుగా ఉండాలని ఎంతగానో ట్రై చేశాను. ఈలోగా ఇన్ని జరిగిపోయాయా? మై గాడ్, అవన్నీ ఎప్పుడు జరిగాయి బాస్? అవన్నీ తెలుసుకోకుండా ఉండటమే మంచిది. తెలుసుకుంటే మనం కూడా ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ ఆమె చెప్పింది నిజమైతే మళ్ళీ మనం ఇంకో మీరాను చూస్తాం. ఈసారి మనం ఆవిడని అర్థం చేసుకుందాం. సన్నీ ప్లీజ్, జరిగిందేదో జరిగిపోయింది. కానీ ఏంటి బాస్ ఇదే? అయితే మీరా చెప్పినట్టుగా మనం తన్ని... నాకు తెలియదు సన్నీ, కానీ నా మనసు చెప్తోంది మనం ఇంకో మీరాని కలుస్తాం. తను చెప్పింది జరిగింది. మనం మళ్ళీ ఇంకొక మీరాని కలుసుకుందాం. దారిలో ఇంకో మీరా కనిపిస్తే చంపేయి. నో, చంపేయి. నో, చంపేయి.
ఇదే మా అడవి.
ఇది మమ్మల్ని అందరినీ రక్షించే అడవి. మాకెప్పుడు లోటు ఉండదు. ఎవరి దగ్గర చేయి జాపం. అన్నీ మేము ఈ అడవి ద్వారా సంపాదించుకుంటాం. ఈ అడవి నుంచి మేము వెనక్కి తిరిగి వెళ్ళాలా? చెప్పు, ఈ అడవి నుంచి మేము తిరిగి వెళ్ళాలా? మీరు ఇక్కడే ఉండండి, మీకు నచ్చింది చేసుకోండి. పక్కూరు నుంచి చాలా మంది ఇక్కడికి వస్తున్నారట. త్వరగా వచ్చి పని మొదలు పెట్టండి. పులి, సింహం, నక్క, కోతులు అవన్నీ ఉన్నప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను. మనుషుల కన్నా వాటికే ప్రేమ ఎక్కువ. సర్లే. అడవిలోనే ఇప్పుడు మృగాల్ని చూడలేకపోతున్నాం. త్వరగా రండి. తినడానికి ఏమైనా ఇస్తే నీకు నోట్లో దిగదే. ఇది తీసుకురావడానికి ఒక్కొక్కరు ఎంత కష్టపడుతున్నారో నీకు తెలుసా? ఆలోచించుకుంటూ తినకుండా తృప్తిగా తిను. అడవిలో దొరికే సంపద మరెక్కడా దొరకదని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. తలుచుకున్నవన్నీ దొరకడం వల్ల దీని విలువ ఏమిటో తెలియటం లేదు. పిస్తా, బాదం, జీడిపప్పు, బాదం పప్పు ఇలాంటి బలమైనవన్నీ ఇక్కడ దొరుకుతాయి. తేనె ఇటువంటివన్నీ ఇక్కడ దొరుకుతాయి. అందుకనే వాటి విలువ నీకు తెలియటం లేదు. ఇవి శరీరానికి చాలా ఆరోగ్యం. ఏం చెప్పినా నీ బుర్రకెక్కుతుందా ఏంటి? ఒంటి నిండా గర్వమే. వలకట్టి వెళ్ళిన వాళ్ళు వస్తున్నారు. ఎంతకు ముందు వల వేసి ఏదైనా దొరుకుతుందేమో అని చూసేవాళ్ళు. అంతకుముందు వల వేసిన వాళ్ళందరికీ దొరికేవి. బోల్డన్ని చేపలుండేవి. అన్ని రకాల చేపలు ఉండేవి. కొరమేన్లు, బొచ్చులు అన్ని రకాలు దొరికేవి. ఆ రుచి తలుచుకుంటే ఇప్పుడు కూడా నా నోట్లో నీళ్లూరుతున్నాయి. ఇప్పుడు దొరికేవన్నీ అంత టేస్ట్గా ఉండడం లేదు. ఒకవేళ మంచి చేపలున్నా కూడా ఇక్కడున్న వాళ్ళకి అవి దొరకడం లేదనుకుంటాను. దొరికినా పక్క ఊర్లకి తీసుకువెళ్ళి అమ్ముకుంటున్నారు. దీంతోనే చేపలు పట్టడం నేర్చుకుంటున్నావా? లేదు. మీరు సంతపేటకి వెళ్తున్నారా? లేదు, నాకు అడవిలో కొంచెం పనుంది. వీడు అక్కడికి వెళ్తున్నాడు. ఎందుకు అడిగావు? ఊరికి అడిగానులే. సరే, ఇంకా విశేషాలేంటి? అందరూ బాగున్నారుగా? అంతా బాగానే ఉన్నాం. అందరం సంతోషంగా ఉన్నాం. బామ్మా, నువ్వు వస్తావా సంతకి? వచ్చి ఏం చేయమంటారా? నువ్వు చేయాల్సిన పనులన్నీ అయిపోయినాయిగా. పద వెళ్దాం. పక్కూరికి వెళ్ళి అన్నీ తీసుకొస్తామని చెప్పి ఎంత నిదానంగా వస్తున్నారేంటి? రాత్రంతా నిద్రపోకుండా వచ్చాం.
అడవిని కాపాడడానికి పెద్దవాళ్ళు కష్టపడి మిమ్మల్ని పెంచితే మీరేం చేస్తున్నారు? అడవి సంపదను అమ్మేస్తున్నారు. అడవిలో దొరికేవన్నీ కూడా మీరు అమ్ముకుంటున్నారు. కొంచెం నోరు మూసుకుంటావా? నేను వచ్చేటప్పుడు ఇక్కడ కనిపించావో అంతే చెప్పేశాను. మీరందరూ ఇలా ఉంటారంటే మిమ్మల్ని పెంచేవాడిని కాదు. ఇలాంటి కుర్రాళ్ళని చూసుంటే అప్పుడే నరికేసి ఉండేవాడిని. దీని గురించి మీకేం తెలుసురా? మీ తాత నీ కోసం చూస్తున్నాడు, త్వరగా వెళ్ళరా. సరే. చాలా రోజుల తర్వాత వస్తున్నావు, ఉంటావా వెళ్ళిపోతావా? లేదు, పొంగల్ అయ్యాక వెళ్తాను. అయితే మళ్ళీ 10 కలుద్దాం. రోజులు ఉంటావన్నమాట. ఏం మామా, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను లేరా. అమ్మాయిని తీసుకెళ్లి వదిలేసి వస్తాను. సరే సరే. నువ్వు బాగా చదువుతున్నావుగా? అక్క మీరు మాట మార్చరుగా. నేను చదివి పాస్ అయ్యానంటే నేను తప్పకుండా తీసుకెళ్తాను. కానీ నువ్వు బాగా చదవాలి, లేదంటే ఈ అడవిలోనే ఉండాల్సి వస్తుంది. బయట ప్రపంచాన్ని చూడాలంటే బాగా చదవాలి. ఖచ్చితంగా నేను చదివి పాస్ అవుతాను, మీతో వస్తాను. తాతయ్యకి టౌన్ అంటే ఇష్టం లేదక్క. టౌన్లో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు కాదంటారు. ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. ఒక్కొక్కసారి తాతయ్య నన్ను అడవికి తీసుకువెళ్తారు. పాత పురాణం అంతా మొదలు పెడతారు. ఓ గోచి కట్టుకుని చెరువులో స్నానం చేస్తూ జాలీగా ఉంటారు. అది చూసినప్పుడల్లా ఇదే మంచిదని అనిపిస్తూ ఉంటుంది. తాతయ్య కాలం కథలని చెప్తూ ఉంటారు కదా, అప్పుడు మీరున్నారాక? నేను పెద్దగా వినలేదు. కానీ అడవి అప్పుడు మనకే సొంతం, ఇప్పుడు గవర్నమెంట్కి సొంతం. మనం ఏ జంతువుని చంపడం లేదు, కానీ ఆ రుచి తెలిసినందువల్ల చనిపోయిన జంతువుని మనం వండుకుని తింటున్నాం. కానీ అడవి వాళ్ళు చంపుకుని తింటున్నారని మన మీద నిందలు వేస్తున్నారు. కానీ ఆ పని వల్ల ఇక్కడున్న మనుషులకి ఆకలి తీరదే. స్కూలుకి వెళ్లే దారిలో ఎన్ని చోట్ల నేను కళ్ళు తిరిగి పడిపోయినా తెలుసా నీకు? ఎందుకక్క? ఆకలి వల్ల. ఆ రోజుల్లో ఒక పూట భోజనం దొరకడమే పెద్ద విషయం. అడవి నుంచి బయటికి పంపించేశాక గవర్నమెంట్ ఇచ్చిన చోట్లో రాత్రి పగలు కష్టపడి వ్యవసాయం చేశాం. కానీ ఏమైంది? మనకి చదువు రాకపోవడం వల్ల దొంగలెక్కలు రాసి మన ఊరు వాళ్ళందర్నీ మోసం చేసేవాళ్లు. ఆకలితో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, ఆరోగ్యం బాలేనప్పుడు మందుల కోసం వాళ్ళిచ్చే 5-10 మీదే మనం ఆధారపడాలి. ఏది ఏమైనప్పటికీ మనకి ఆకలే మిగిలింది. నన్ను పట్టుకొని అమ్మ ఏడ్చేటప్పుడు ఆ రోజుల్లో మనం బాగా బతికింది తలుచుకొని వచ్చి వెళ్లే వాళ్లతోటి గొడవ పెట్టుకుంటూ తాత గుమ్మలో కూర్చొనుంటారు. మా తాతయ్యలా కదా? ముందు అడవిలో వ్యవసాయం చేసి వచ్చేది. వేటకు వెళ్లి దొరికిందంతా ఊర్లో ఉండే పెద్దవాళ్ల ముందుకు తీసుకొచ్చి ఊర్లో ఉండే అందరూ దాన్ని భాగాలు వేసి తీసుకుంటారని చెప్పేవాళ్లు. అప్పుడు ఎవరు పస్తులుండేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. ఇదే తాతయ్య కూడా చెప్తున్నారు. రవి అన్నయ్యన్నా షాజీ అన్నయ్యన్నా తాతయ్యకి అస్సలు నచ్చదు. అడవిలో ఉన్నవేవైనా పట్టణానికి తీసుకువెళ్ళి అమ్మితే ఆయనకు నచ్చదు. రవి అన్నయ్య ఎందుకు చదువుకోలేదక్క? తేనె తీసి చేపలు పట్టి తెల్లవాళ్ల ముందు నాటకం వేసి దొరికే డబ్బులతో కళ్ళు తాగి బ్రతకొచ్చుగా. ఎవరి గురించి దేని గురించి ఆలోచించక్కర్లేదు. అన్నీ ఆలోచిస్తే మనకే నష్టం. తాత చెప్పినట్టుగా అడవిలోనే బ్రతకొచ్చంటే అడవి మనకిచ్చే దేనికి కూడా వెలకట్టక్కర్లేదు. త్వరగా రా. ఏంటి అమ్మ ఇటువంటి బట్టలు వేసుకొస్తుంది? ఇలా చూస్తే నాకు కోపం వస్తుంది. తాత ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ కాలాన్ని చూసి నువ్వు ఏం నేర్చుకున్నావు? నేను ఎప్పుడొచ్చినా ఇదే డ్రెస్ కదా వేసుకొని వస్తున్నాను. ఆ రోజు చెప్పిందే ఇప్పుడు కూడా చెప్తున్నాను.
మనం ఆకలితో ఉన్న రోజులు నేను ఇప్పుడు కూడా మర్చిపోలేదు తాత. అందుకని అలాగే ఉండగలమా? వాళ్ళ ఆకలికి వాళ్ళు పని చెయ్యాలి. అదే జీవితం. సరే నేను వస్తాను. వస్తాను. నువ్వు దానికి ఆశిస్తున్నావు అనుకుంటా. తాతయ్య చాలా రుచిగా ఉంది. ఇవన్నీ ఎలా తింటారో. బాగున్నా కూడా మీరు బాగోలేదనే చెప్తారు తాతయ్య. మంచిది మీకు నచ్చదరా? అదే నిజం. వీళ్ళు ఏ మనుషులు. అనయ్య అనయ్య అనయ్య, ఏంట్రా? ఇక్కడ నేను పైన ఉన్నాను. ఏంటో చెప్పు, నాకు వినపడుతుందిలే. చాలు అక్క వచ్చింది. ఇప్పుడే ఇంటికి వెళ్ళేది. ఆమె నా గురించి అడిగిందా? నేను ఆమె కోసం ఒకటి జాగ్రత్తగా తీసి ఉంచాను. సరే నువ్వు అటువైపు రా. సరే నేను ఇంటికి వెళ్ళి ఇప్పుడే వస్తాను. శాలు, చా నాన్సెన్స్. లోపలికొచ్చి తలుపు కొట్టవా? బయటికి వెళ్ళరా. శాలు దీన్ని ఇద్దామని. అందుకని డ్రెస్ మార్చుకునేటప్పుడు లోపలికి వస్తావా? నాకు అక్కర్లేదు, వెళ్ళిపో. తేన్ తీసుకొచ్చాడంట. చా నిన్ను తేనడిగి ఒక వారం రోజులు అయింది. నేను అడిగితే తెచ్చివ్వలేదు. ఆమె అడిగిన వెంటనే తీసుకెళ్తున్నావు తేన్ని. నువ్వు అమ్మాయిని ఇష్టపడితే సరిపోదురా, ఆ అమ్మాయి కూడా నేను ఇష్టపడాలి. తెలివి తక్కువ వెధవ. పట్టణంలో తన కోసం చాలా మంది ఉండి ఉంటారు. డబ్బు కాసుపడుతుందిరా.
ఏదో చదివి ఏదేదో చేసేయాలని చెప్పావు. అడవి గురించి తెలుసుకోకుండా ఎందుకురా నీకు చదువు? ఈ అడవిలో పుట్టినట్టు నువ్వు నడుచుకుంటున్నావా? మీదేం జన్మరా? ఎవరి కోసం బయట కూర్చున్నావే? నేను రాకపోతే ఇంకెవరు వస్తారనుకుంటున్నావా? పో లోపలికి. మనకు అవసరమైనవన్నీ ఈ అడవి మనకిస్తుందిరా. నీకు నాకు మనందరికీ కావాల్సింది ఇస్తుంది. చలి, చందమామ, ప్రాణహాని చెయ్యని జంతువులు, సంతోషానికి కావలసినవన్నీ అడవిస్తుంది. నువ్వెందుకురా ఎక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నావు? రారా, అడవిలోకి వెళ్దాం. నా మాట విను, నాతో రారా. తాతతో పాటు వచ్చే మనవడు ఈ అడవికి కాపలా ఉంటాడని పెద్దవాళ్ళు చెప్తారు. తర్వాత ఈ ఊరు వాళ్ళంతా నిన్ను నమ్ముతారా. ఈ అడవిని వదిలి టౌన్కి వెళ్ళొద్దు. నీ జీవితం పాడైపోతుంది. నాతో బాటురా. వస్తావా?
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నువ్వెక్కడున్నావు? నేను ఇప్పుడు ఊర్లో ఉన్నాను. ఓ అలాగా, సరే సరే. రేపు ఈవినింగ్ కల్లా నువ్వు ఇక్కడ ఉండాలి. నేను సంక్రాంతి తర్వాతే అక్కడికి వస్తాను మేడం. అప్పటిదాకా ఉంటే ఎలా? కస్టమర్స్ అందరినీ నేను ఎలా మేనేజ్ చేయాలి? దానికి ఇప్పుడు నేనేం చేయను మేడం. ఫీజు కట్టడం కోసం. డబ్బు కోసమా? అంటే నువ్వు ఇక్కడికి వచ్చింది డబ్బు కోసమా? నువ్వు అడిగినవన్నీ ఇచ్చాను. నేను ఊరికే ఇచ్చానని చెప్పడం లేదు, నీ సామర్థ్యం కూడా ఉంది. అందుకేగా అందరూ నిన్నే వెతుక్కుంటూ వస్తున్నారు. ప్లీజ్ మేడం, నాకు వేరే దారి లేనందువల్లనే నా గురించి అన్ని విషయాలు మీకు చెప్పాను కదా మేడం. ఇదేమీ తప్పుడు దారి కాదమ్మా. డబ్బు సంపాదించడానికి ఇంతకంటే మంచి మార్గం ఏమైనా ఉందా? ఏంటి ఏమన్నారు? ఇదేమీ చెడు దారి కాదు అంటున్నాను. డబ్బు సంపాదించడానికి ఇంతకంటే మంచి మార్గం ఏమైనా ఉందా అని అడిగాను. మీకు అలా అనిపించుండొచ్చు, కానీ నాకు అలా కాదు. ఇలాంటి విషయాలకు దయచేసి నాకు ఫోన్ చేయకండి. నేను నీకు ఫోన్ చేయకుండా ఉండలేను శాలిని. అలాగే నువ్వు ఇక్కడికి రాకుండానూ ఉండలేవు. మీరు ఏమనుకుంటున్నారు? సింపుల్. నేను నా బిజినెస్ చేసుకోవాలి కదా. నీకు నీ జీవితం బాగుండాలి. నీ సామర్థ్యం ఏమిటో ఈ ప్రపంచానికి చూపించి నీ జీవితం నాశనం చేయాలా ఏంటి? ఏమిటి మాటలు రావడం లేదు? అలా చేయమంటావా ఏంటి? ఇది ద్రోహం. వద్దు, నువ్వు ఇంకేమీ మాట్లాడొద్దు. రేపు సాయంత్రానికల్లా నువ్వు ఇక్కడ ఉండాలి. ఇది నా ఆర్డర్. నో, ఇక మీ చోటుకి నేను వస్తానని ఎదురు చూడకండి. మీ కంటి కొడనే కనిపించను ఇక ఎప్పుడు. ఎందుకంత గట్టి నిర్ణయం తీసుకున్నావు? ఎవరక్క ఫోన్ చేసింది? అక్క ఆగక్క. అక్క అక్క. అయితే తాతయ్య నా దగ్గర చెప్పిందంతా నిజమేనమాట. మీరు నాతో చెప్పినవన్నీ అబద్ధం కదా? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అడగడానికి వచ్చేసాడు. దూరం దూరమైన వలపులేవు కుషించిపోయెను నేనిలా. దూరం దూరమైన వలపులేవు కుషించిపోయెను నేనిలా. వెతికే అలిసను ఓటమి మిగిలేను చేరని బంధమే. రగిలే జ్వాలాముఖి అయ్యా దూరం దూరమైన వలపులేవు కుషించిపోయెను నేనిలా. మలలేము మాడిపోయే వెనిలేము జారిపోయే ఎదెలో బాధ నింపెలే. మలలేము మాడిపోయే వెనిలేము జారిపోయే ఎదెలో
బాధ నింపెలే హృదయమే భారమాయలే కరువాయలే నితురా దూరం దూరమైన వలపులే లేవు కుషించిపోయెను నేనిలా విధి ఆడు వింత ఆటలు శోకం మిగిలేను నరకమే సంతోషమా విధి ఆడు వింత ఆటలు శోకం మిగిలేను నరకమే సంతోషమా లోకమంతా విషం కదా శాపం కదా దూరం దూరమైన వలపులే లేవు కుషించిపోయెను నేనిలా వెతికే అలిసను ఓటమే మిగిలేను చేరని బంధమే రగిలే జ్వాలాముఖి అయ్యా దూరం దూరమైన వలపులే లేవు కుషించిపోయెను నేనిలా తాతయ్య తాతయ్య నేను వస్తాను తాతయ్య నీతో పాటు అడవిలోకి నన్ను తీసుకువెళ్ళండి ఒక అమ్మాయి ఒంట్లో సుఖాన్ని మాత్రమే వెతికే మీలాంటి మగవాళ్ళకి మనసులో మీరేమనుకుంటున్నారో నాకు బాగా తెలుసు. మీలాంటి ఎంతో మందిని నా జీవితంలో నేను చూశాను, అలవాటైపోయింది.